నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్య వైద్యులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది బాధపడుతుంటే సమస్య కిడ్నీ సమస్యలు. ఈ కిడ్నీ చెడిపోవడము, డయాలసిస్కి వెళ్ళిపోవడము, ఇటువంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క కిడ్నీలు పాడు అయిపోవడానికి కూడా కొంతమంది వాళ్ళ యొక్క అలవాట్లు, కొంతమందిలో అధికంగా తీసుకున్నటువంటి మందుల వల్ల కూడా ఇటువంటి సమస్య ఏర్పడి పాడైపోయినటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఇది వచ్చినటువంటి వాళ్ళకు ఉప్పు, పులుపు, కారము, మాంసాహారాలు బాగా గుర్తెట్టుకోండి. ఇటువంటివి పూర్తిగా నిషేధించుకోండి. చెప్పిన విధంగా మీరు ఆచరించినట్లయితే మీ సమస్య నుంచి నిదానంగా బయటపడే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంకా మందు విషయానికి వస్తే మన ప్రకృతిలో కషాయాలు మూడు విధానాలుగా తెలియజేస్తాను. చక్కగా దీన్ని మీరు ఆచరించండి. ఇక్కడ చూడండి, చెరపుంక, దీన్నే వెంపిల చెట్టు సమూలాన్ని తీసుకొచ్చుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా దంచి నీళ్లు పోసి బాగా ఉడికనిచ్చి కషాయంగా మార్చుకొని ప్రతిరోజు కూడా ఖాళీ కడుపుతో ఉదయాన్నే 1 గ్లాస్, సాయంకాలం 4 గంటలకు 1 గ్లాస్, క్రమం తప్పకుండా 2 పూట్ల తాగండి. తాగి దీంతోపాటు గుమ్మిడికాయ యొక్క కషాయ అంటే జ్యూస్ను కూడా మీరు ప్రతిరోజు కూడా తీసుకుంటూ వచ్చినట్లయితే ఈ కిడ్నీ సమస్యలకు చాలా చక్కగా కూడా అది మీకు తోడ్పడుతుంది. మరొకటి, ఇక్కడ మీకు తెల్ల గలిజేరు అనేది మీకు దొరుకుతుంది. దీన్ని తీసుకొని వచ్చి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీడని ఎండించి పొడిగొట్టుకొని దాని యొక్క కషాయాన్ని కూడా ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా 1 గ్లాస్ సేవిస్తూ వచ్చినట్లయితే కిడ్నీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇన్ఫెక్షన్స్తో సహా క్రమేణా తగ్గుతూ వస్తుంది. మరి మూడో విధానం, ఇక్కడ ప్రధానంగా కావాల్సింది అశ్వత్థమర అంటే రాగి వృక్షం యొక్క ఆకులు 5 తీసుకోండి. అదేవిధంగా వేప ఆకులు 21 ఆకు తీసుకోండి. దీన్ని గజిబిజిగా దంచి ఒక కళాయిలో వేసి నీళ్ళు పోసి బాగా కాంచండి. కాంచిన తర్వాత దీన్ని ఉదయాన్నే 1 గ్లాసు, సాయంకాలం 1 గ్లాసు క్రమం తప్పకుండా సేవిస్తూ వచ్చినట్లయితే మీ యొక్క కిడ్నీలో ఉన్నటువంటి సమస్య తగ్గుముఖం పడుతూ పూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ కానీ డయాలసిస్ పోతున్నటువంటి సందర్భాల్లో కూడా నిదానంగా కోలుకుంటూ పూర్తిగా మీకు ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇంకా సిద్ధ వైద్యంలోకి వస్తే శంకు, ఇది వైద్య పర్యవేక్షణలో మాత్రమే పొందాల, సొంత ప్రయోగాలు పనికిరావు. గుమ్మడికాయ రసంలో శంకును శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా దీని ప్రక్రియలు చాలా విధానాలుగా ఉంటాయి. శంకును శుద్ధి చేసుకున్నటువంటి శంకును తీసుకొని దాన్ని భస్మంగా మార్చుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని తేనెతో అనుపానంగా ప్రతిరోజు కూడా సేవిస్తూ వచ్చినట్లయితే మీకున్నటువంటి డయాలసిస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వీళ్ళు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. ఇంకా నాకు జీవితం ఇంతేనా, కిడ్నీలు పాడైపోయినాయి, ఇంకా నేను డయాలసిస్కి పరిమితమేనా అనుకున్న వాళ్ళకు మీరు ఎటువంటి చింత లేకుండా వ్యాధి బలపడడానికి కారణాలు మీరే అవుతారు. ఎందుకంటే వ్యాధిగ్రస్తులు భయపడకుండా ధైర్యంగా ఆచరించినప్పుడు 100% సఫలితం పొందవచ్చు. కాబట్టి ఇటువంటివి ఆచరించి మీకున్నటువంటి సమస్యను మీరే పరిహరించుకుంటారని కోరుకుంటూ, మా దగ్గర ఉన్నటువంటి ఔషధాలు పొందాలనుకునేవారు స్క్రోల్తో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు కోరుకున్నట్లయితే మా దగ్గర ఉన్నటువంటి దివ్యమైన ఔషధాలు కూడా మేము అందజేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.